మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రభు మందిర్ పరిచర్య తరపున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని ఆశపడుచు ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు స్నేహితుల దినోత్సవం గనుక మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ లోకంలో స్నేహితులు మనకి చాలా అవసరం. స్నేహితులు మనకు కష్ట సమయంలో తోడుగా ఉంటారు. దుఃఖ సమయంలో మనకు ఆదరణ, ఆప్యాయత మనకి కలిగిస్తూ ఉంటారు. అయితే స్నేహితుల్లో కనుక మనం గమనించినట్లయితే కొంతమంది మంచి చేసేవాళ్ళు, లేదా మరి కొంతమంది చెడు చేసేవాళ్ళు ఉంటారు. అయితే మనము గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, నిజమైన స్నేహితుల్ని మనము గుర్తించాలి. నిజమైన స్నేహితుడు విడువక నిత్యము మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. సో వీ హ్యావ్ చూజ్ ఏ ట్రూ ఫ్రెండ్ టు మేక్ ఏ ఫ్రెండ్షిప్. ఒక నిజ స్నేహితుడిని మనము ఎన్నుకోవాలి. ఆయనతో సహవాసము మనము స్నేహం చేయటానికి ఒక నిజ స్నేహితుడిని కనుగొనాలి. నిజ స్నేహితుడు విడువక ప్రేమించువాడు. ఆ నిజ స్నేహితుడు ఎప్పటికి కూడా మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఒకవేళ మనము ఏదైనా ఆయనకి ఆయాసకరంగా, లేదంటే ఒక చూస్తానికి ఆయనకి హీనంగా ఉన్నప్పటికీ, అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ప్రేమించే విధముగా ఒక నిజ స్నేహితుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అయితే ప్రియులారా, నిజమైన స్నేహితుడు ఎవరు అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు ఆయన మనతో స్నేహం చేయాలని అనుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో మనకి అనేకమైన స్నేహితులు మనకు ఉన్నారు, కాదనట్లేదు. కానీ ఒక నిజమైన స్నేహితునిగా నజరేయుడైన యేసుక్రీస్తు మనకు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. చిరకాలము ఆయన మనతో స్నేహితునిగాను తోడుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మన యొక్క జీవితంలో ఆనందము, ఆశీర్వాదము, ఒక ధన్యకరమైన జీవితాన్ని పొందుకున్నటకు ఆయన మనకు సహాయకునిగా, నిజమైన స్నేహితునిగా మనకు తోడుగా ఉంటాడు. అయితే ప్రియులారా, నిజమైన స్నేహితుడి వలన మనము పొందుకునేటువంటి కొన్ని విషయాలు మనం గమనిద్దాము. నిజ స్నేహితుడైన యేసు మనలను సంతోషపరచువాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని సంతోషపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన ఏమాత్రము మనల్ని దుఃఖపరిచే వానిగా ఉండాలని ఏమాత్రం కోరుకోడు. ఎల్లప్పుడూ ప్రతిరోజు మనము సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. యోహాన్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో, నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఆ యొక్క స్వరాన్ని విన్నటువంటి పెండ్లి కుమారుడు యొక్క స్వరము అతనికి సంతోషాన్ని కలిగిస్తూ ఉందంట. అయితే దేవుని యొక్క స్వరము మనకు ఒక సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. నిజమైన స్నేహితుడు మనలను సంతోషపరచువాడిగా ఉంటాడు. రెండోదిగా కనుక గమనించినట్లయితే, నిజ స్నేహితుడైన యేసు మనలను ప్రేమించువాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడును లేడు. చూడండి ప్రియులారా, ఈ లోకంలో ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టేటువంటి స్నేహితులు మనము కనుగొనలేము. ఎందుకంటే అది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎవరు మన కొరకు ప్రాణం పెడతారు? ప్రాణానికి పణంగా ఎవరు మనల్ని ప్రేమిస్తారు?
ఇది చాలా కష్టతరం ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులుగా ఉన్నటువంటి వారికి. కానీ ప్రియులరా, యేసుకు మాత్రం అది సాధ్యము. నిజ స్నేహితునిగా యేసుని గనక మనము చేర్చుకున్నట్లయితే ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి మనల్ని కాపాడతాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించుచు దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఒకవేళ మన యొక్క జీవితము పాపంలో పడిపోయి ఆ పాపపు యొక్క జీవితంలో మన యొక్క జీవితం నలిగిపోతున్నప్పుడు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు చూసి మనల్ని ఈర్షించుకుంటున్నప్పుడు కానీ, మనల్ని ద్వేషించుకుంటూ ఉన్నప్పుడు కానీ, మనం చేస్తున్నటువంటి ఆ యొక్క పాపపు క్రియల ద్వారా మనం పొందుకున్నటువంటి ఆ యొక్క ఆ హీన స్థితిని చూసినా కానీ ఆ నిజ స్నేహితుడు మనల్ని విడువక ప్రేమిస్తాడంట. ఆయన మనకు తోడుగా ఉంటాడు. అయితే నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని నిత్యము ప్రేమించేవాడుగా ఉన్నాడు. మూడవదిగా గనుక మనం గమనించినట్లయితే, నిజ స్నేహితుడైన యేసు మనతో ముఖాముఖిగా మాట్లాడువాడున్నాడు. అనగా దాపరికము లేనివాడు, మన ప్రాణానికి దగ్గరగా హత్తి ఉండువాడుగా ఉన్నాడు. ఉదాహరణకు గనక మనం గమనించినట్లయితే, దేవుడు అబ్రహాము ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనంలో, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. చూడండి ప్రియులారా, అబ్రహాముకు ఏదైతే చేయాలని అనుకుంటున్నాడో, అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు ఏదైతే కార్యాన్ని జరిగించాలని అనుకుంటున్నాడో, ఒక దాపరికమైనటువంటి ఏది కూడా లేదు. ముఖాముఖిగా ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవాతి దేవుడైన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అబ్రహామునకు ఒక నమ్మకమైనటువంటి వానిగా ఉండి, అబ్రహాము చూపించేటువంటి విశ్వాసము దేవుడు తనతో మాట్లాడి అతనికి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. అయితే నిజ స్నేహితుడైన యేసు మనతో ముఖాముఖిగా మాట్లాడువాడుగా ఉన్నాడు. మనము ఎల్లప్పుడూ ముఖాముఖిగా ఆయనతో మాట్లాడొచ్చు. ఏ దాపరికము మన దేవునికి మనకి మధ్యలో ఏది కూడా ఉండదు. ఇంకా గనక మనం గమనించినట్లయితే, దావీదు యోనాతాను 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనంలో, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. చూడండి ప్రియులారా, ఇక్కడ ఇద్దరి యొక్క హృదయాలు ఏకముగా అవినివి. అయితే క్రీస్తుతో కూడా మన యొక్క హృదయములు ఏకముగా ఉండాలి. ఆయన యొక్క హృదయము వలె మనము మారిపోవాలి. ఆయనతో పెనవేసుకోవాలి. నాలుగోది గనుక మనం గమనించినట్లయితే, నిజ స్నేహితుడైన యేసు మనకు బుద్ధి వివేకము కలిగించువాడుగా ఉన్నాడు. ఇవి చాలా అవసరం మనకి లోకంలో. జ్ఞానము ఈ లోకంలో మనల్ని ఒక ఐశ్వర్యవంతునిగా చేయగలదు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనంలో, ఇనుము చేత ఇనుము పదుగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును, ఆ వివేకము గల మాట విను స్నేహితుడు మేలు పొందుకొనగలడు. మాట విన్న అబ్రహాము, మోషే, బాలుడైన సమూయేలు, ఈ ముగ్గురు కూడా దేవుని యొక్క మాట విన్నారు. ఆయన యొక్క మాట వినటం ద్వారా ఒక సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారు పొందుకోగలిగారు. ప్రియులారా, దేవుడు ఒక నిజ స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు మనకు ఒక బుద్ధి జ్ఞానాన్ని కలిగించే వానిగా మనకు తోడుగా ఉన్నాడు. ఐదవదిగా గనక మనం గమనించినట్లయితే, నిజ స్నేహితుడైన యేసు నమ్మకత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో స్నేహితుల మధ్య నమ్మకత్వం చాలా అరుదుగా కనపడుతూ ఉన్నది. ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉండట్లేదు. నమ్మకత్వము దూరం అయిపోతూ ఉంది.
అది నిజమైన స్నేహితుడా లేదా ఏదో ఒక కపటమైనటువంటి స్నేహంతో మనకు తోడుగా ఉన్నారా అనేది మనము గుర్తించాలి. అయితే ప్రియులారా, నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారిలో నమ్మకత్వము మనము గుర్తించాలి. ఉదాహరణ, దేవుడు అబ్రహాము, యాకోబు ఈ ఇద్దరి యొక్క జీవితంలో అబ్రహాము దేవుని నమ్మెను, దేవుని స్నేహితుడిగా మారెను. అబ్రహాము దేవుని నమ్మాడు, ఆ నమ్మటం ద్వారా అతడు దేవునికి స్నేహితుడిగా మారాడు. దేవుడు మాత్రమే నమ్మదగినవాడు అని గుర్తించాడు. ఈ లోకంలో ఎవరు కూడా నమ్మదగినటువంటి స్థితిలో లేరు. కానీ అబ్రహాము నమ్మినటువంటి విశ్వాసం ఏంటంటే దేవుడు మాత్రమే నమ్మదగినవాడు, మనుషులు నమ్మదగినటువంటి వారు కారు అని 2వ తిమోతిల రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ లోక స్నేహితులు నమ్మదగిన వారు కారు అని లేఖనాలు మనము చూస్తూ ఉంటాం. అయితే నిజమైన స్నేహితుడు, ఆయన యొక్క నమ్మకత్వము మనము గుర్తించాలి. ఆయన మనకు ఒక నమ్మకత్వాన్ని కలిగించేవాడుగా ఉన్నాడు. చివరిగా గనక గమనించినట్లయితే నిజ స్నేహితుడైన యేసు మన కొరకు ప్రార్థించువాడుగా ఉన్నాడు. మన కొరకు తండ్రికి విజ్ఞాపనలు చేయువాడుగా ఉన్నాడు. యేసు సమస్త మానవాళి కొరకు గచ్చమనే వనంలో ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత తన యొక్క సేవ ప్రారంభించి పాపంలో ఉన్నటువంటి మానవులను రక్షించటానికి ఆయన ఎంతో ప్రయాసపడి గచ్చమనే వనంలో ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే నిత్యము ఆయన ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనంలో యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రియులారా, నిజ స్నేహితుడైన యేసుక్రీస్తును గనక మనము చేర్చుకొని ఆయనను మనము నిజ స్నేహితునిగా అంగీకరించినట్లయితే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో, ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని పొందుకునేటట్లుగా అతను చేయగలడు. సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన యేసు మాత్రమే మన నిజమైన స్నేహితుడు. యేసు తన రక్తములో సంఘాన్ని స్థాపించి తన సంఘ సహవాసానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 63వ వచనంలో నీ యందు భయభక్తులు గల వారి అందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. చూడండి ప్రియులారా, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, ఆయన యొక్క ఉపదేశములను అనుసరించే వారికి ఆయన స్నేహితుడంట. నిజ స్నేహితుడైన యేసుతో ఎల్లవేళలా ముందుకు సాగిపోవడానికి ప్రభువు కృప మనకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమెన్. ఈ మాటలు మీ యొక్క హృదయములో భద్రపరుచుకొని విత్తబడినటువంటి ఈ యొక్క విత్తనము మీ యొక్క హృదయంలో నీరు కట్టి ఫలించి అభివృద్ధి పరచునుగాక. ఆమెన్. ఆమెన్.